జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి నేను అసలు ముందు మీ స్టాండ్ తీసుకుని స్టార్ట్ చేస్తాను. పోలవరం జాతీయ ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా రాష్ట్రం విడిపోయినప్పుడు కేటాయించబడినటువంటి ఏపీకి పోలవరం అనేది ఒక జీవనాడి, దీన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్రం తీసుకుంటుంది అని చెప్పేసి జాతీయ ప్రాజెక్టుగా గుర్తించబడింది. అంటే దీనికి ప్రతి నయా పైసా కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ నాట్ ఓన్లీ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది పోలవరం రిజర్వాయర్ అండ్ మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి R&R, రీహాబిలిటేషన్ అండ్ రీలొకేషన్ ప్యాకేజ్. అయితే 2022 ప్రాంతంలో ఇది యాక్చువల్గా దీని ఎత్తు 45.78, కానీ 72 యాక్చువల్గా 45.72 మీటర్లు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం పక్క రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి, అది తేలే వరకు ఇది అసలు ముందుకు వెళ్లకుండా ఆపడం కరెక్ట్ కాదు అని చెప్పేసి తెలివిగా వైసీపీ ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్రం దీన్ని 2 దశలుగా చేద్దాము. మొదటి దశలో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నింపేటట్టుగా. ఎందుకని ఇది తెలివిగానే అనాల్సి వస్తుందంటే 41.15 మీటర్ల ఎత్తు అనేసరికి RR ప్యాకేజీ చాలా గణనీయంగా తగ్గుతుంది. ఎప్పుడైతే అక్కడి నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ మీటర్, ఇంకా మాట్లాడితే ఏమాత్రం కొద్దిగా ఎత్తు పెరుగుతూ ఉన్నా కానీ R&R గణనీయంగా పెరుగుతుంది. అంటే ముంపు గ్రామాలు సంఖ్య పెరుగుతుంది, మండలాలు పెరుగుతాయి. సో ఖర్చు తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎత్తుగడ వేసింది అని చెప్పేసి విమర్శలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే అప్పటి వైసీపీ ప్రభుత్వం దీనికి ఇమ్మీడియట్గా నిధులు తెచ్చుకోవాలి అన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వానికి ఓకే చేసింది. ఇంకోటి ఆ టైంలోనే కాదు, ఇప్పటివరకు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అయినా గత వైసీపీ ప్రభుత్వం అయినా మీ మాటకి ఎదురు చెప్పిన పరిస్థితి లేదు. అది ఎందుకు ఏంటనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు దాని జోలికి పోవట్లేదు. సో దాంతోపాటుగా ఇక్కడ మరో ప్రయోజనం, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ప్యాకేజీ డబ్బులు కనుక ఇమ్మీడియట్గా రిలీజ్ అయితే కేంద్రం నుంచి వేరే దాన్ని డైవర్ట్ చేశారన్న ఆరోపణలు, విమర్శలు కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ఫేజ్ నడుస్తోంది ప్రస్తుతం. నేను ఎన్నోసార్లు ఇదే డిబేట్ వేదికగా అడిగా. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే బీజేపీ పెద్దలు కానీ మీరు 2027 జూన్ కల్లా కూడా పోలవరం కంప్లీట్ చేస్తారంటే ఏంటి కంప్లీషన్ అంటే? వాట్ ఎగ్జాక్ట్లీ యు మీన్ బై ద కంప్లీషన్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ రిగార్డింగ్ హైట్? మీరు కంప్లీట్ అంటోంది 41.15 మీటర్ల ఎత్తుకు సంబంధించిన కంప్లీషనా, లేదంటే 45.72 ఒరిజినల్? ఇది ఒరిజినల్ మనకి ఆల్రెడీ ప్రాజెక్ట్కి ఉన్నటువంటి డిజైన్. దాని గురించి అంటే ఎప్పుడు దాని గురించి చెప్పకుండా తెలివిగా జూన్ కల్లా 2027 జూన్ కల్లా నీళ్ళు ఇస్తాము, ఇది మా అచీవ్మెంటు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు తేటతెల్లమైంది తెలంగాణ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి రాసిన లేఖ ద్వారా. ప్రస్తుతం కడుతున్నటువంటి 41.15కే పరిమితమై ఉండండి, లేకపోతే మేము కానీ లేదంటే పక్క రాష్ట్రాలైనటువంటి ఒడిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ ముంపు మండలాలు ఆ రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి కాబట్టి దీని మీద న్యాయ పోరాటం జరుగుతోంది కాబట్టి అది తేలకుండా ముందుకు వెళ్ళే అవకాశం మీరు ఇవ్వకండి అని చెప్పేసి అంటుంది. ఇండైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చినట్లు లెక్క. మీరున్నారు ఇప్పుడు కేంద్రంలో, వాట్ ఈజ్ యువర్ స్టాండ్? అమిత్ షా గారు కూడా చెప్పింది ఏంటి? 2027 మార్చి అన్నాడు. సరే మార్చి జూలై పెద్ద మ్యాటర్ ఏం కాదు, అసలు కంప్లీట్ అవ్వడమే చాలా గొప్ప అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ నేనైతే అడిగేది కంప్లీషన్ కాదు. అక్కడ కంప్లీషన్ ఇన్ వాట్ సెన్స్? 41.15కి ఆపేస్తారా? ఇది జస్ట్ నార్మల్గా ఒక బ్యారేజీ రేంజ్కి, లేదంటే ఇది ఒక రిజర్వాయర్గా 45.72కి వెళ్తారా? నాగార్జున గారు సార్. సో ఇప్పుడు మన రాష్ట్రం విషయం కాబట్టి కొంచెం పార్టీలు పక్కన పెట్టి కొన్ని నిజ నిజాలు మనం మాట్లాడితే బాగుంటుంది సార్.
యాక్చువల్గా మీరు చెప్పింది పోలవరం హైట్ ఏదైతే ఉందో 45.7 ఏదైతే ఉందో దాదాపు 150 అడుగులు మనం పోలవరం ఏదైతే విభజన చట్టంలో మనం పెట్టింది కానీ పూర్తిగా 150 అడుగులు అంటే 45.72 ఏదైతే ఉందో అది కంప్లీట్ గా కడితేనే పోలవరం వల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫుల్ గా న్యాయం జరుగుతుంది. దానికంటే కొంచెం తగ్గినా గానీ కొంచెం ఇదైనా గానీ మనం అనుకున్నంత సామర్థ్యంలో నీళ్లు మనం వాడలేము. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు గత ప్రభుత్వం ఏది లాస్ట్ 10 years గవర్నమెంట్ కనుక మనం చూస్తే మొదట 5 సంవత్సరాలు గవర్నమెంట్ 2014 to 19 మధ్య 19 to 24 మధ్య ఉన్న రెండు గవర్నమెంట్ని మనం సపరేట్ చేసి చూద్దాం సార్. మొదటి గవర్నమెంట్ లో కూడా మొదట మేము కూడా భాగస్వామి ఉన్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసిన ఎన్డీఏ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సార్ ఇది నేషనల్ ప్రాజెక్టే, జాతీయ ప్రాజెక్టే, కానీ జాతీయ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. ఇది కట్టుకుంటా పోతే సమ్ టైమ్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చెప్పలేము సార్. మనకి కొంత హిస్టరీ ఉంది కదా. ఒక పని చేద్దాం, ఇది మా స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చేసేయండి, మేము బిల్లులు పెట్టి ఎవ్రీథింగ్ పెడతాం అంటే విజన్ మొత్తం అంటే ఓవరాల్ మీరు చూసుకోండి సార్, కింద మేము టేక్ ఓవర్ చేసుకుని మీకు కట్టి మీకు చూపిస్తాం అని చెప్పి అడగడం జరిగింది. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ అదొక ఇది కింద స్టేట్ గవర్నమెంట్ కి అప్పచెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన బిల్లు పెట్టడం జరుగుతుంది. ప్రతి బిల్లు చెక్ చేసుకుని ఒక రోజు అటో ఇటో మెయిన్ ఆ బిల్లులు కానీ సంథింగ్ ఏదైతే అవి మొత్తం రీఎంబర్స్మెంట్ జరుగుతుంది సార్. ఇది 2019 వరకు జరిగింది కథ. 2019 తర్వాత మీకు తెలుసు కోవిడ్ వచ్చినాయి, సమ్ కారణాల వల్ల చాలా వరకు అక్కడక్కడ పనులు ఆగిపోయినాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ మేరకు, మరి ఆయన ఎందుకు రిక్వెస్ట్ చేశారో, ఏ రీజన్స్ వల్ల రిక్వెస్ట్ చేశారో ఏంటని వైసీపీ పెద్దలే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం మాకు స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకోకుండా మేము డైరెక్ట్ గా తగ్గిమంటే వాళ్ళు ఒప్పుకోరు, ఇంకొకరు ఒప్పుకోరు సార్. స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ వల్లే అప్పుడు 45 అడుగుల ఉన్న పోలవరం హైట్ ని 41 అడుగులకు మాత్రమే తగ్గడం జరిగింది. మరి ఎందుకు తగ్గించారు ఏంది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు స్టేట్ దగ్గరికి వచ్చి ఎందుకు అలా రిక్వెస్ట్ చేసుకున్నారు ఏంటో మరి కేసీఆర్ గారినో లేదా ఇంకొకరిలో జగన్మోహన్ రెడ్డి గారినో అడిగితే కానీ తెలుస్తుంది సార్ అది. బట్ మాకేందంటే మీరన్నట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే పార్టీలకు అతీతంగా 45 అడుగులు కడితేనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కెపాసిటీతో పోలవరం రన్ చేస్తేనే మనకి న్యాయం జరిగింది. అంటిల్ అదర్వైజ్ 41 కింద ఉంచితే దాని కింద మళ్ళీ కొంత వాటర్ 41 హైట్ కింద కనుక పోలవరం కెపాసిటీ కనుక మనం కట్టితే అందులో 20 అడుగుల వరకు నీటి వరకే జరిపిస్తారు. ఇంక అందులో మనం వాడేదంతా ఇంకా ప్రజలకే ఉపయోగపడుద్ది. సో సఫిషియెంట్ గా వాడాలి, సఫిషియెంట్ గా ఇది కావాలంటే డెఫినెట్ 45 అడుగులు కట్టాల్సిందే. బట్ అప్పుడు వైసీపీ గవర్నమెంట్ కోరటం వల్ల మేము దాన్ని తగ్గించడం జరిగింది. ఎందుకు ఏందని చెప్పి వైసీపీ మిత్రులే చెప్పాలి సార్. ఎత్తు తగ్గించి 2 దశలుగా ప్రాజెక్టును మార్చిన దాంట్లో బీజేపీ పాత్ర ఏమీ లేదు. మేము 45.72 పూర్తి స్థాయి నిల్వకి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి మీరు ఎలా అయితే కోరుకుంటున్నారో బీజేపీ ప్రతినిధిగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా అదే కోరుకుంటుందని ఘంటాపదంగా చెప్పగలరా కాన్ఫిడెంట్గా? తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా అందరూ బాగుండాలని కోరుకుంటారు సార్. ఇప్పుడు పోలవరం వాటర్ వేసుకెళ్ళి మేము ఢిల్లీగా గుజరాత్ గా తీసుకెళ్ళాం కదా. అక్కడ ఉన్న పక్క రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో తెలంగాణ కానీ ఇంకొక రాష్ట్రం కానీ కూర్చోబెట్టి నీటి సమస్యలు ఏముంటే వాళ్ళు కూర్చొని చర్చించుకుంటే మంచిది. లేదా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వచ్చి గొడవలు పడకుండా ఇక్కడ మీ ప్రభుత్వం మీద అంటే కేంద్ర ప్రభుత్వం మీద అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే దీంట్లో ఎత్తు పెరిగిన కొద్ది ఎత్తు పెరిగిన ఇన్ ద సెన్స్ ఫస్ట్ ఫేజ్ తర్వాత నుంచి పెరిగే ప్రతి ఇంచ్కి కూడా R&R గణనీయంగా పెరుగుతుంది. ప్రాజెక్ట్ కాస్ట్ చాలా దాంతో పోల్చుకుంటే తక్కువ ఉంటుంది. ఆర్ఆర్ ప్యాకేజ్ ఎందుకంటే మనకి కామన్ సెన్స్ మనకు తెలుసు, ఒక్క స్థాయి నుంచి ఎత్తు పెరిగిన కొద్ది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ముంపు ప్రాంతాలు పెరుగుతాయి. కాబట్టి ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నానంటే ఇప్పుడున్నటువంటి అంచనాలతో పోల్చుకుంటే డబుల్ ట్రిపుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎంతైనా భరిస్తుంది కేంద్ర ప్రభుత్వం అనే తీరులో ఇప్పటివరకు అయితే కనపడటం లేదు. నిధుల విడుదల కానీ పెడుతున్న కొర్రీలు కానీ ఇవన్నీ చూస్తున్న సందర్భంలో కాబట్టి R&R ప్యాకేజీని పరిమితంగా 41.15కి పరిమితం చేస్తే ఆ ఖర్చుని భరించేటటువంటి దాన్ని తప్పించుకోవచ్చు అన్న రీతిలో ఈ రకంగా వైసీపీని ఒప్పించిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఒప్పుకున్నారు, ఏది ఒప్పుకున్నారు ఏంటనేది తర్వాత విషయం. సరే వాళ్ళకున్న చిత్తశుద్ధి
చూసాం అమరావతి మీద కానీ పోలవరం మీద కానీ టోటల్గా రాష్ట్రంలో ఉన్న రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి గురించి ఎటువంటిదో. నేనేమంటున్నానంటే మనకు ఉండాలి కదా, మన బుద్ధి ఏమైపోయింది అనేది ఉండాలి కదా. ఎందుకంటే ఇది రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఇచ్చినటువంటి ఒక హామీ, ఇది రెండు చాలా అతి కీలకమైనటువంటి హామీ, అమరావతి అలాగే పోలవరం. సో R&R మిమ్మల్ని నాగార్జున R&R ప్యాకేజీ ఇప్పుడు కన్నా డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది. నాకు గుర్తున్నంత వరకు ఈ దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు పైకి వెళుతుంది పూర్తి స్థాయి నీటి మట్టంతో ఎత్తుతో కనుక నీటిని నిల్వ చేస్తే. రెడీయా? దాదాపు 30,000 కోట్ల పైన ఎక్స్ట్రా ఖర్చు అయింది సార్, అదేదో ఒప్పుకుంటాం. బట్ ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ఎన్డీఏ నేత ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మాకు తగ్గియాలి అని అనుకుంటే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మీరు తగ్గించండి సార్, మాకు R&R ప్యాకేజ్ ఎక్కువ అవుతుంది, కేంద్రం అంత భరించలేని చెప్పి మేము డైరెక్ట్ గా చెప్పేవాళ్ళం కదా సార్. మరి మొదట 5 సంవత్సరాలు ఈవెందో తెలుగుదేశం పార్టీ చివర భారతీయ జనతా పార్టీతో గొడవ పడి విభేదించి విడిపోయినప్పుడు కూడా మేము రాజకీయ పరంగా వాళ్ళ మీద విమర్శించడం, వాళ్ళు రాజకీయ పరంగా మా మీద విమర్శించారు తప్పించి మేము ఎక్కడ పోలవరం హైట్ తగ్గించండి, R&R ప్యాకేజ్ మేము భరించలేము అని అనలేదు కదా సార్. రైట్ అది మీరు అర్థం చేసుకోవాలి. ఎస్ యువర్ పాయింట్ టేకెన్ అండ్ ఇట్ లుక్స్ రీజనబుల్. ఎందుకంటే మీకు 2018 వరకు ఉన్న సంబంధాలు వేరు, మళ్ళీ ఆ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఉన్న సందర్భంలోనే బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు, ఇండియా నుంచి బయటకు వచ్చారు. సో మీరు కావాలనుకుంటే అప్పుడే ఆ ప్రయత్నం అయితే జరగలేదు, అంతవరకు గ్యారంటీ. ఓకే, రైట్.